ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇత్త రామచంద్రుడు కూర్చున్నాడు. అలసటంతా తీరినట్టు ఉంది. చక్కగా నవ్వుతూ హ్యాపీగా కూర్చున్నాడు. బాగా నిద్ర పట్టిందేమో. ఇప్పుడు ఎలా ఉన్నది ముఖం? అరవిందంలాగా వికసించినటువంటి కలువు పువ్వులాగా ఉందన్నమాట. ఆయన కూర్చొని నవ్వుతున్నాడు. గుహుడు అంటాడు అప్పుడు, స్వామి మీ దర్శన భాగ్యం నాకు లభించింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అగో ఆ చెట్ల కింద, అన్ని చెట్ల కింద వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈయనతో పాటు వచ్చిన పరివారం అంతా కూడా. మరి మీరు అనుజ్ఞ ఇవ్వండి, ఏం చేయమంటారు? రాముడితో అంటాడు ఆయన. రాముడి వయసు తక్కువ, గుహుడు చాలా పెద్దవాడు. ఇక్కడ పెద్దతనంతో సంబంధం ఏమీ లేదు. వయస్సు ఎంత అన్నది కాదు అక్కడ ముఖ్యం. వాళ్ళ తాలూకు జ్ఞానం ఎంత. అంత గొప్ప వయసు ఉంది హిరణ్యకశిపుడికి. ఎంత పంచాబ్దంబులో వాడు 5 సంవత్సరాలు నిండలేదు తిన్నగా వీడికి. ఈయన చెప్తాడు, ఆయనకి ప్రహ్లాదుడు. ఈయన చెప్తాడు నీతులన్నీ కూడా హిరణ్యకశిపుడికి, ఎలా మెలగాలో, జీవితం ఎట్లా ఉండాలో. నువ్వేంపాటి, నీ బ్రతుకనగా ఎంత అన్నాడు హిరణ్యకశిపుడు. అరే నేను ఏపాటని చెప్పలా, నీకు అసలు ఎవడరా దిక్కు అని అంటాడు. నీకు నాకు ఎవరు దిక్కో అతడే నాకు దిక్కు. అసలు ఈ ప్రపంచానికి అంతటికీ ఎవడు దిక్కో వాడే దిక్కు నాకు. అంటే ఆ మోరల్ వాల్యూస్ని చెప్పడానికి వయస్సుతో సంబంధం ఏమీ ఉండదు కదా అండి. రాముడు మూర్తి భవించినటువంటి ధర్మమూర్తి. ఆయన్ని అడుగుతాడు గుహుడు, స్వామి ఏం చేయమంటారు? అప్పుడు రామచంద్రుడు అంటాడు, గుహుడా, ఈ నది, ఈ గంగా నదిని తరణం చేయాలి, అవతలకి వెళ్ళాలి, మమ్మల్ని దాటించాలి. దీనికి కావలసిన నావ ఒకటి ఏర్పాటు చేయి. ఆ మాత్రం సాయం చేస్తే మాకు నువ్వు చాలా ఉపకారం చేసిన వాడు అవుతావు అని అన్నాడు ఆయన. రాముడు, అయ్యో ఎంత మాట అండి, తప్పనిసరిగా అవతరణం, ఈ గంగా అవతరణమునకు తప్పనిసరిగా చక్కని ఏర్పాటు చేస్తాను అన్నాడు. తన తాలూకా సేవకులకు అనుజ్ఞ ఇచ్చాడు. దానిని అందంగా అలంకరించారు ఆ పడవని. చక్కనైనటువంటి పువ్వులన్నీ కూడా సహజమైనటువంటి పువ్వులు సుమండి. అప్పుడు ప్లాస్టిక్ పువ్వులు లేవు. సహజమైనటువంటి పువ్వులతో సుగంధములు ఈనేటువంటి పువ్వులు, సుగంధములు మంచి వాసనలు వెదజల్లేటువంటి పువ్వులు, అలాంటి పువ్వులన్నీ కూడా దాని నిండా అలంకరించారు. చక్కగా కూర్చోవడానికి అనువైనటువంటి ఆసనం ఏర్పాటు చేశారు. ఆ బల్ల చెక్క అసలు కనబడడం లేదు, దాని నిండా పువ్వులే, కూర్చుంటే పువ్వులే అనమాట. అలాగే ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత రథం ఇక్కడే ఉంది. ఇంకా సుమంత్రుడు ఉన్నాడు కదా, సుమంత్రుడు ఉన్నాడు. కానివ్వండి, ఆ డౌట్ రావడం అవసరమే. ఇప్పుడు రథం ఎక్కడికి? రథం ఉంది, రథంతో యువతలే ఉన్నారు. ఇంకా బయలుదేరుతున్నారు కదా. అయితే నువ్వు ఎలర్ట్గానే ఉన్నావు. నవ్వరా బాబు, నువ్వు మొఖం అలా పెడితే నాకు అస్సలు నాకు బాగులేవు. నువ్వు నిన్న ఒకలాగా ఉన్నావు, ఇవి నిన్న ఇవాళ బాగానే ఒకేలాగా ఉన్నారు. నువ్వు కొంచెం ముఖం తక్కువనే ఏదోలాగా అయిపోయింది, వాడిపోయిన పువ్వులాగా అయిపోయాడు. ప్రశ్న వాడేసాడు చూడండి. అది వాటికి ఎంత ఆలోచనలో ఉన్నాడు. నువ్వు రాసేయాలి రామాయణం మొత్తం అంతా కూడా. పుస్తకం పట్టుకొని రాయి, ఏమైపోయింది, తప్పులుంటే నేను దిద్దుతాను. ఏంటి హెడ్డింగ్ రాసేసి రామాయణం అని హెడ్డింగ్ రాసిస్తావా? అలా కాదు, నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉన్నంత రాయండి, ట్రై చేయండి, తప్పేం లేదుగా. నువ్వు కూడా రాయి, రాస్తే తప్పేం ఉంది నాన్న, మంచిదే కదా. సరే, ఇక్కడ నావ తయారైన తర్వాత గుహుడు వచ్చాడు. వచ్చి ఆ సేవకులతో చెప్తాడు, స్వామిని, అమ్మని, లక్ష్మణుడిని జాగ్రత్తగా నది అవతలకి చేర్చండి, నది అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళండి అనగానే రాముడు అంటాడు సుమంత్రుడితో ఏమైనా మాట్లాడతాడంటే, సుమంత్ర, ఇక మీరు పెద్దలు, నేను బయలుదేరుతున్నాను. నాన్నగారు ఎలా ఉంటారో
నాన్నగారి పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాన్నని గుర్తొచ్చినప్పుడల్లా కూడా దుఃఖపడుతూనే ఉన్నాను, మానసికంగా వ్యథ, మనోవ్యథ. కనుక మీరు ఇంకా ఇక్కడి నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోండి. గౌరవమేనండి. నువ్వు అన్న మాట తప్పేమీ కాదండి. అసలు నిజానికి చెప్పాలంటే నువ్వు అన్న మాట దగ్గర చేసుకుంటుంది, మీరు అన్న మాట దూరం చేస్తుంది. మీరు అని అన్నాం ఎప్పుడు దూరం అయినట్టే లెక్క, నువ్వు అన్నామంటే మనకు ఆత్మీయులైనట్టే లెక్క. నువ్వు అంటే దగ్గర కూర్చుంటాడు, మీరంటే దూరం కదా. ఇంత సుమంత్రుని చూసి మరి పెద్దవాడైనా ఏనాటివాడు, మేము బయలుదేరుతున్నాం, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోండి, మేము ఎవరో ఇంటి దగ్గర లేము, మీకు చెప్పే అంతటి వాడిని కాను, ఏలనన్నా మీరు ఏనాటి నుంచో నాన్నగారి సేవలో ఉన్నవాడు, మీరు ఆయన తాలూకా కష్టసుఖాలన్నీ తెలిసినవాళ్ళు, మంచి చెడ్డలన్నీ తెలిసినవాళ్ళు. మరి నేను ప్రత్యేకించి మీకేమని చెప్పగలను, కానీ కొడుకుగా నా బాధ్యత కనుక నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఆయన మనస్తాపం ఏమాత్రం కలగకుండా మీరు ప్రవర్తించండి, ఆయన బాధ కలగకూడదు ఆయన మనసుకి. అలాగే మా అమ్మ కూడా చాలా పెద్ద ఆవిడ, నా గురించి ఏడుస్తూనే ఉంటుంది, ఆ ఏడుపు నుంచి తప్పించండి, అనునయం ఎలా చెయ్యాలో ఆ మాటలన్నీ కూడా చెప్పండి అని సుమంత్రుడితో చెప్తాడు. రామచంద్ర, నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ నేనేమనుకుంటున్నానంటే నేను ఇప్పుడు రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు లేదు. ఈ గుహుడు ద్వారా ఈ రథాన్ని అయోధ్యకు పంపించేస్తాను, కానీ నేను నీతో వచ్చేస్తాను, నేను నీ సేవ చేసుకుంటాను. రామా, నువ్వు ఎక్కడుంటే అదే అయోధ్య. అసలు నీ పేరు తలిస్తేనే చాలు ఆ ప్రదేశం అంతా పావనమైపోతుంది, పవిత్రమైపోతుంది. సంసారం అనేటువంటి బాధల నుంచి త్రాయతే రక్షించేటువంటి పవిత్రత ఎక్కడ ఉన్నది అంటే రామనామంలోనే ఉన్నది. రామ అంటే చాలు ఆ ప్రదేశమే పవిత్రమైపోతుంది కదా. అలాంటిది ప్రత్యక్షంగా నిన్ను చూస్తూ సాక్షాత్తు నువ్వు విష్ణువులాగా నాకు కనబడుతున్నావు. అలాంటి నిన్ను విడిచిపెట్టేసి నేను ఎందుకయ్యా అయోధ్య వెళ్ళిపోవాలి, నేను నీతోటి వచ్చేస్తాను, అమ్మ సేవ చేసుకుంటాను, నీ సేవ చేస్తానంటాడు సుమంత్రుడు. అది చిత్రం. ఒక మంత్రి, దశరథుడు వయస్సు వాడు, అప్పటి నుంచి ఉన్నటువంటి వాడు, వీళ్ళకి సేవ చేస్తానంటాడు ఆయన. మంత్రి అయినా సుమంత్రుడు మంత్రి, రథసారథి కాదండి. రథసారథి కాదు, కానీ వచ్చు, సారథ్యం వచ్చు, ఆయన పంపించాడు అభిమానంగా, సుమంత్రుడిని పంపించాడు. రామచంద్రాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఈ రథం వెనక్కి ఎలా వెళుతుంది అనుకుంటున్నావు నువ్వు? ఈ రథంకి, ఈ గుర్రాలకి ధర్మస్వరూపులైనటువంటి మీ నాన్నగారు కానీ నువ్వు కానీ మీ వంశజులు ఎవరైనా సరే ఈ రథంలో అధిరోహిస్తేనే అవి తిరిగి వెళతాయి, అవి లాగుతాయి రథాన్ని. లేకపోతే రథాన్ని ఎలా లాగుతాయి? అవి తిరిగి వెనక్కి ఎలా వెళతాయి? అయోధ్య నగరానికి రథం చేరుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? చూడండి ఎంత విశేషం. అది అయ్యే పని కాదు. నేను నీతో వస్తున్నాను, అనుజ్ఞ ఇవ్వు. లేదంటావు కావాలి, నేను ఈ రథంతో పాటుగా, అశ్వములతో పాటుగా నేను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను, ఎండు కట్టెలను పేర్చుకొని అందులో పడి చితిలో పడి చచ్చిపోతాను. నువ్వు కాదన్న క్షణంలో అన్నాడు సుమంత్రుడు. రామచంద్రుడికి మళ్ళీ ధర్మ సంకటం, మళ్ళా సమస్య. అప్పుడు సుమంత్రుడితో అంటాడు, చూడండి, చిన్నప్పటి నుంచి మా బాగోగులన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు మీరు. నేను ఆజ్ఞాపిస్తున్నానని కాదు, నా తాలూకా ఆవేదనను మీకు చెబుతున్నాను. నాన్నగారి పరిస్థితి బాగుండాలని, మళ్ళీ 14 ఏళ్ళ అరణ్యవాసం మేము చక్కగా చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికీ మీరు మమ్మల్ని సాదరపూర్వకంగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు పట్టాభిషేకంలో మీరు పాల్గొని మా నాన్నగారితో పాటుగా మమ్మల్ని చూస్తారనే ఆశతో మీకు చెప్తున్నాను. ఈ సమయంలో మా నాన్నగారిని రక్షించగలిగేటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు మీరు మాత్రమే.
మీరు తప్ప మాకు అన్యథా శరణం లేదు, కనుక మీరు దయచేసి ఈ మాట అనవద్దు, మీరు తిరిగి వెనక్కి వెళ్ళడమే సముచితం. మరి రథం ఎట్లా వెళుతుంది అన్నాడు. స్వామి, మీరు సాక్షాత్ ధర్మస్వరూపులు, మేమెంతో మీరు అంతే, కనుక మీరు కూర్చున్న తర్వాత రథం కదలకుండా ఉండదు. ఇంకెవరి చేతనైనా రథం పంపిస్తే వెళ్ళదేమో కానీ మీరు మాత్రం వెళితే మాత్రం రథం బయలుదేరుతుందని చెప్తాడు రామచంద్రుడు. చూడండి, సుమంత్రుడు అంత ధర్మవర్తనుడు ఆయన అని చెప్తున్నటప్పుడు సుమంత్రుడు అంటాడు, నాకెందుకు అంత అశుభంగా కనబడుతోంది రామచంద్ర, నాకు వేటి మీద మరి వ్యామోహం కూడా లేదు, అది ఎందువల్ల ఇలా అవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇది వార్ధక్యం వల్ల సంప్రాప్తమైనదా, లేక నిన్ను మా నుంచి దూరం చేసుకోవటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందా? నేను ఊహించలేకపోతున్నాను. నువ్వు తర్వాత ఎట్లాగ బ్రతుకుతావు, ఎలాగ ఉంటావు, అడవుల్లో ఎలా ఉంటుంది, నీ పరిస్థితి ఏంటి, అమ్మ పరిస్థితి ఏంటి, లక్ష్మణుడి స్థితి ఏంటి, నాకు అడుగులు పడడం లేదని చెప్తాడు. ఎంతైనా సరే మరి రామచంద్రుడు అనేక విధములుగా తిరిగి సుమంత్రుడిని బోధపరుస్తాడు. బోధపరిచి ఇక్కడితో మీరు వెనుదిరిగి వెళ్ళాలని చెప్పి ఒక్కసారి రామచంద్రుడు అయోధ్య వైపు తిరిగాడు. అయోధ్య వైపు తిరిగి చేతులెత్తి నమస్కారం చేశాడు. అయోధ్యకి మీకు నాకు 14 ఏళ్ల పాటుగా నవ పంచవర్షం 9-5 సంవత్సరం ఎడబాటు సంప్రాప్తమవుతోంది. ఓ అయోధ్య నగరంలో నివసిస్తున్నటువంటి సమస్తమైన వృక్షజాతులారా, పక్షి జాతులారా, అయోధ్య నగరం మీదకి వీయబోతున్నటువంటి ఇక్కడ నుంచి ప్రసారము అయ్యేటువంటి గాలి కూడా, ఎక్కడి నుంచి ప్రసారమయ్యే గాలి కూడా, అగ్నిదేవుడు, సమస్తమైనటువంటి పంచభూతములు అన్నీ కూడా అయోధ్య నగరాన్ని రక్షించుగాక, మా నాన్నగారు ఆనందంగా ఉండేందుకు గాను ప్రజలందరూ సహకరించురుగాక. నేను మళ్ళా పునర్దర్శనం 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్య నగర దర్శనం చేస్తున్నాను, నేను వెళ్ళొస్తున్నాను. అట్నుంచి తిరిగిపోయాడు. తిరిగి నది వైపు వెళుతున్నాడు. పడవ నది ఒడ్డున ఉంది. వచ్చారు సేవకులు, చెప్పారు పడవ సిద్ధంగా, నావ సిద్ధం చేశామని. గబగబా రామచంద్రుడు వెళుతూ లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, ముందు సీతని పడవ ఎక్కించు. ఏమన్నాడు ఆయన? సీత అమ్మవారిని పడవ ఎక్కించమన్నాడు ఆయన. తాను వెళ్ళిపోలేదు. ఏమి ఎంత చాలా ఇది ఎట్లా సూక్ష్మమైనటువంటి అంశములండి ఇవి. తెల్లవారు లేవగానే మనం ఏదైనా క్యాంప్ పెడుతున్నప్పుడు ఎవరు ఎదురుగా రావాలని కోరుకుంటాం? భార్య ఎదురుగా రావాలి. ఎదురుగా వస్తే శుభములు జరుగుతాయి. అది మన హిందూ ధర్మంలో మనం ఆచరిస్తున్నటువంటివి. ఇప్పుడు పడవ ఎక్కుతునేట ముందు ఎవరు ఎక్కిస్తున్నాడు? సీతమ్మవారిని. తర్వాత తాను పడవ ఎక్కడానికి సన్నద్ధుడవుతాడు. అంటే తనకు ఎదురుగా ఎవరు ఉండాలి? తన భార్య అయినటువంటి సీత ఉండాలి. ఎంత స్త్రీకి ఎంత సమున్నతమైనటువంటి స్థానం అండి! అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. లక్ష్మణ, నీవు జాగ్రత్తగా అమ్మను కూర్చోబెట్టి సీతని, అమ్మ దయచేయండి అని అన్నాడు. సీత నడుస్తూ ఉంది. దానికి ఏర్పాటు చేసినటువంటి బల్ల చెక్క మించి అమ్మవారికి పాదాలకి ఏ విధమైనటువంటి ఒత్తిడి కలగకుండా పువ్వులు పేరుస్తూ ఉన్నాడు గుహుడు. ఆ పూల మీద నుంచి నడిచి పడవలో కూర్చుంది. ఒక బల్ల మీద కూర్చుంది. అది బల్లని తెలియటం లేదు, కేవలం పువ్వులే. దాని మీద కూర్చుందాము. కూర్చున్న తర్వాత లక్ష్మణుడు పక్కకి నిలబడ్డాడు. రాముడు బయలుదేరి పెడుతుంటే మొల్ల రాస్తుంది అక్కడ. మొల్ల రామాయణంలో ఉంది ఈ మాట. ఇప్పుడు నేను చెప్తున్నది ఇది వాల్మీకంలో లేదు. వెంటనే రాముణ్ణి ఆగమంటాడు ఆయన. గుహుడు ఆగమని గుహుడు అంటాడు, నీ కాళ్ళు కడగని, ఏది నీ కాళ్ళంటన్ కడుగని. స్వామి, నీ పాదరజం ఒక్క రేణువు కూడా మిగలకుండా అంతా శుభ్రంగా కడగాలి సుమా, ఆ అవకాశం నాకు ఇయ్యన్నాడు ఆయన.
అంటే రాముడు నవ్వుతాడు, ఏమి ఎందుకయ్యా అంతలాగా అంటాడు. అంటే రాముడు అంటే అలనాడు నీ పదరజంబు సోకి ఒక రాయి ఆడుది అయ్యనట. నీ పాదధూళి సోకి ఒక రాయి ఆడదైపోయిందట. ఒకవేళ నీ పాదాలు తాకి పడవ ఏదైనా అయిపోతే నాకు బతుకుపోతుంది స్వామి. నేను బ్రతికేది ఈ పడవ మీదే. ఈ పడవ ప్రయాణం అటు ఇటు ప్రయాణికుల్ని దిగబెడితే వచ్చే డబ్బులతో బతుకుతున్నాము మేము, సేవకులు అందరూ బతుకుతున్నారు. అంటే ఇతను రాజు తను కనుక. అంటే అక్కడ చమత్కారం కోసం చెప్పినటువంటి పద్యం అది మొల్ల రామాయణంలో ఉంది. సరే, ఇక్కడ మనకు వస్తే గుహుడు, ఆ రామచంద్రుడు పడవ మీదకి వెళుతున్నాడు. గుహుడు చెప్తాడు వాళ్ళకి అందరికీ కూడా, జాగ్రత్తగా దిగబెట్టండి. లేదు, గుహుడు యువతలే ఉండిపోయాడు. మనకి సినిమాల్లోని మనం ఆయనే పడవ నడుపుతున్నట్టుగా చూపిస్తారు. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. గుహుడు యువతలు ఉండిపోయాడు, సేవకులకు చెప్పాడు అవతలు జాగ్రత్తగా దాటించండి అని. అనగానే వెంటనే లంగర్ తీసేశారు, బల్ల చెక్క లోపల పడేశారు. పడవ సాగుతోంది. సుమంత్రుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాడు, గుహుడు నమస్కారం చేస్తూ ఉన్నాడు. పడవ సాగుతోంది. సగం వరకు పడవ వెళ్ళింది. పడవ వెళ్ళగా అక్కడ సీత ఎలా ఉంది, గంగానది ఇప్పుడు ఎలా కనబడుతోంది, నది మధ్యకి వెళ్ళగానే పడవ ఈ నది ఎలా కనబడుతోందంటే రెండు పక్కల ఆకుపచ్చటి అంచులు కలిగినటువంటిదై మధ్యలో పారుతున్నటువంటి నీరంతా కూడా నీలపు రంగును ధరించినటువంటి, అంటే నీలిరంగు చీరకి ఆకుపచ్చ అంచులు అద్దితే చీర ఎలా ఉంటుందో ఆ మధ్యనే అక్కడక్కడ తిరుగుతున్నటువంటి కలహంసలు ఏవైతే ఉన్నాయో అవి ఆ చీరకి అద్దినటువంటి చక్కనైనటువంటి ఏమంటారు వాటిని, డిజైన్, ఆ డిజైన్ లాగా కనబడుతున్నాయిట. ఆహా, ఎంత సౌందర్యం, ఎంత బాగుంది గంగానది, ఎంత అందంగా ఒప్పుతోంది. నాథ భర్తతో మాట్లాడుతోంది. నీలపు చీరకి ఆకుపచ్చటి అంచులు పెట్టి మధ్యనే అందంగా అద్దినటువంటి తెల్లటి బుట్ట, తెల్లటి ఏమంటారు వాటిని అని మన భాషలో బుట్టాలు అంటారు. మరి అట్లాగా మధ్యన అద్దినటువంటి చుక్కల్లాగా లేదు ఈ నది అంతా అన్నాడు. పక్క నుంచి లక్ష్మణుడు అంటాడు, అమ్మా అవి అలాగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా, నీలమేఘశ్యాముడు మా అన్నయ్య శరీర కాంతి ఇటు అటు ప్రసరించడం వల్ల గంగా నదికి ఆ రంగు వచ్చింది అని లక్ష్మణుడు అంటాడు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం కావలసినటువంటి ఏర్పాటును చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు. ఆ ప్రయాణం అట్లా చేయాలి. ఏ ప్రయాణమైనా ఆనందంగా చేయాలి. నడుస్తూ ఉంది, పడవ వెళుతోంది. ఇంకా రాముడు నవ్వుతూ ఉన్నాడు. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత గంగమ్మ తల్లికి నమస్కారం చేస్తోంది అమ్మవారు సీతమ్మ. అమ్మ, నీవు సముద్రుని యొక్క పెద్ద భార్యవు, పట్టపు రాణివి. సముద్రానికి పెద్ద భార్య ఎవరునంటే గంగమ్మ. కనుక సముద్రుడి పెద్ద భార్యవైనటువంటి నీకు హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను తల్లి. ఈయన నా భర్త కోసల దేశాధీశుడైనటువంటి దశరథుని యొక్క జ్యేష్ఠపుత్రుడు, పెద్ద కొడుకు. పితృవాక్య పరిపాలన, తండ్రి మాట నిలబెట్టడం కోసం, తండ్రి ఆవిడికిచ్చిన మాట నిలబెట్టడం కోసం ఈయన శ్రమ పడ్డాడు. ఇక్కడ ఈయన తండ్రికి ఇచ్చిన మాట కాదు ఇది. ఆ తండ్రి మాట నిలబెట్టడానికి అడవులకు వెళ్ళాడు అనగానే మనం ఏమనుకుంటుంటాం, తండ్రి కోరాడు. తండ్రి మాట నిలబెట్టడం అంటే తండ్రి కైక యొక్క మాట నిలబెట్టడం కోసం తండ్రికి ఎక్కడ పరువు పోకూడదు, ఆయన మర్యాద పోకూడదు కనుక ఈయన తన కష్టపడడానికి సిద్ధపడ్డాడు. అది అక్కడ విశేషం. అంత గొప్పవాడు ఈయన. నీ దయ వల్ల 14 ఏళ్ళు కానీ మా అరణ్యవాసం చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా గడిచిపోతే, అమ్మ నేను వస్తా,
నేను అట్నుంచి మేము వచ్చేటప్పుడు తప్పకుండా నీ ఒడ్డున నీ పక్కనే వెలసినటువంటి కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటాం. మణికర్ణిక ఆ ప్రదేశంలో పూజలు చేస్తాను. మణికర్ణిక ఘాట్ నా అదృష్టమో ఏమో కానీ కాశీలో మణికర్ణిక ఘాట్ చూడండి. బంబంబోలు అనేది చిరంజీవి ఏదో పాట పాడతాడు ఇందులో, ఇంద్ర సినిమాలో మణికర్ణిక ఘాట్లో. అదే ఆయన పాడిన ప్రదేశంలోనే నేను హరికథ చెప్పాను. అవునండి, అక్కడ హరికథ చెప్పాను. నేను నా అదృష్టం అది. అది 2 నిమిషాల్లో చెప్తాను ఎందుకు ఎలా జరిగిందో. మేము పట్టుకెళ్ళిన డబ్బులు అయిపోయి, స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నాకు వచ్చిన స్వదేశే పూజ్యతే రాజా అంటే డబ్బున్నవాడు పెద్ద రాజు అంటే వాడి ప్రదేశంలో తెలిసిన వాళ్ళే గౌరవిస్తారు. కానీ విద్వత్తు పాండిత్యము ఉంటే సర్వత్ర పూజ్యతే, ఎక్కడికి వెళ్ళినా సరే పూజింపబడతాడు. అర్థమైందా? రాజు ఆ రాజ్యంలోనే రాజు, అదే పండితుడు ఆడైతే ఎక్కడికి వెళ్ళినా ప్రతివాడు గౌరవిస్తాడు. మా దగ్గర డబ్బులు అయిపోయినాయి స్వామి, మేము పట్టుకెళ్ళిన డబ్బులు అయిపోయి. మాది అక్కడ తిండికి లోటు లేదు. మధ్యాహ్నం భోజనం పెట్టేస్తారు, ఉదయం టిఫిన్ పెట్టేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మరి తిరిగి రావడానికి డబ్బులు లేవు మా దగ్గర. పడుకున్నాం అక్కడ ఘాటు దగ్గర పడుకుంటే కూర్చుని ఉన్నాను అక్కడ గంగానది వైపు చూస్తున్నాను. చూస్తుంది ఎలా వెళ్తాం ఇటు నుంచి 4 అన్నదమ్ములు వెళ్ళిపోయాము. 3 అన్నదమ్ములు వెళ్ళిపోయాము. అందులో ఒకడు పరం అయిపోయాడు అనుకోండి. అయితే మేము వెళ్ళాము, ఎట్లాగా తిరిగి ఎలాగ వెళ్తాంరా ఇక్కడి నుంచి అంటే ఏం చేయడం అన్నయ్య ఏంటి అర్థం కావట్లేదు. అప్పుడేంటి ఫోన్పేలా లేకపోతే ఏటీఎం కార్డులా ఏం లేవు, ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు లేవు, ఎవరిని అడిగి వెళ్ళాలి. అప్పుడు బాదం శ్రీరామ్ పెంటయ్య గారి కొడుకు బాదం శ్రీరామ్మూర్తి గారు ఆ మర్నాడు ఇది తర్వాత జరిగింది, అది చెప్తాను. ముందు ఏం జరిగిందో చెప్తాను. ఇక్కడికి మణికర్ణిక ఘాట్లో కూర్చున్నాం. ఒక ఆవిడ ఆ ఘాటు వెనకాల ఒక పెద్ద మేడ ఉంటుంది. ఆ మేడలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎందుకు ఈ ఘాటు దగ్గరికి వచ్చింది, ఆవిడ తాలూకా స్టీమర్లు 4-5 దాంట్లో ఉన్నాయట ఆ గంగా నదిలో తిరుగుతుంటాయి. ఆవిడ రోజు ఎంతో కొంత పేదలకి వాళ్ళు దాన ధర్మాలు చేస్తుంటుంది. ఆవిడ ఎందుకు వచ్చింది నా దగ్గరికి వచ్చింది. మీరు కొంచెం బాగుండేవాడిని అప్పుడు, కొద్దిగా తేజస్సుగా కనబడేవాడిని. ఇప్పుడు మరి 70 వచ్చేసాయి, ఇప్పుడు మరి ఇంకేం తేజస్సు ఎందుకంటే ఏదన్నా భగవంతుడి తాలూకా కృప కొంత ఉంటుందండి. తగ్గలేదంటే అది మీ అభిమానమే తప్పిస్తే. దగ్గరగా వచ్చింది ఆవిడ. బాబు నమస్కారం అంటాను. నమస్కారం అమ్మా. ఏమ్మా ఏంటి మీరు కుండలాలు పెట్టుకున్నారు, మీరు ఏదో పండితుల్లో ఉన్నారు, ఏంటి అసలు సంగతి ఏంటని. ఏంటి నీతో చెప్పాలో మానాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి పర్వాలేదు. మాది శ్రీకాకుళం, మీది ఎక్కడదని. ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళింది ఆవిడ అక్కడికి. అంటే మాది రాజాం, మాది ఉత్తరావిల్లి, రాజాం అని చెప్పడమే అలవాటు. ఉత్తరావిల్లి అంటే ఎవరికి తెలియదు. శ్రీకాకుళం జిల్లాయే మాదిను. సరే ఏంటి సమస్య, మీకేంటి, మీరేం చేస్తారని. హరికథలు చెప్పేవాడిని, చెప్తాను. మాకు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా ఇక్కడ పరిస్థితులు. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. గంగా పుష్కరాలు అనుకుని మేము వెళ్ళిపోయాం. అక్కడ దిగితే ఒప్పుకోమన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇక మాకు డబ్బులు వస్తాయి, మా తమ్ముళ్ళు నాకు ఆశ పెట్టి నాకు అక్కడ తీసుకుపోయారు. చూసారా బాధ మా పరిస్థితి. అయిపోయింది. అయితే హరికథ చెప్తారు కదా, చెప్పండి ఇక్కడ చెప్పేయండి రాత్రి. అమ్మ చిరతలు ఉండాలి, పట్టుపంచి అంటే తెచ్చుకున్నాను. చిరతలు ఉండాలి, కాళ్ళకి గజ్జలు ఉండాలి, మృదంగం ఉండాలి, హార్మోనియం ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు మీకు 5 నిమిషాల్లో సెట్ చేస్తాను. నేను 5 నిమిషాలు సెట్ చేస్తాను. ఈ రాత్రి ఇక్కడ హరికథ చెప్పింది. మావాడు ఒకడున్నాడు, ఆయన సింహాలండి ఆయన పేరు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నా వింటాడేమో, ఒకవేళ ఇది కానీ చూస్తే. ఆయన నేను హార్మోనియం వాయించేస్తాను బావా. ఆయన హార్మోని తెప్పించింది ఆవిడ. అక్కడ ఒక డోలకిస్ట్ ఉంది. ఆ డోలకిస్ట్ ఓ సాధువు గారి దగ్గర చిరతలు తీసుకుంది ఆవిడ. ఆ చిరతలు ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఇంట్లో పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఆ పిల్లలు తనకు గజ్జలు తెచ్చిచ్చింది. అయిపోయింది, వేషం తయారైపోయింది. రాత్రి 7:30-8 స్టార్ట్ అయిందండి. ఇక మన హిందువులు ఉన్నారు కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ తెలుగు వాళ్ళందరూ అక్కడ చేరిపోయారు, మోగిపోయారు ఇంకా కథ. ఇక ఫారినర్స్ ఎందరు వచ్చి ఫోటోలు తీసుకున్నారో తెలియదండి రంగా గారు. వాళ్ళకి వింతగా ఉంది. పక్కకు వచ్చి
సైడ్ నుంచి తీసుకున్న వాళ్ళు ఈ రకరకాలైన ఫోటోలతో పెద్ద పెద్ద కెమెరాలతో తీసుకున్నారు. వాళ్ళ ఎవరిలో ఉంటాయేమో మన ఫోటోలు ఏమో. హరికథ అయిపోయింది. రాత్రి పరుపు తెప్పించింది, అప్పుడు పరుపు ఇచ్చేది. చక్కగా తలగడ మణికర్ణిక, మీరు ఈ పడవల్లో ఏ పడవ మీదైనా మీరు వెళ్ళి పడుకోవచ్చు, మీ ఇష్టమే. అమ్మో, పడవ మీద పడుకోవడానికి అంత ధైర్యం ఎక్కడది? నదిలోని పడవ మీద మనం పడుకునేంత ధైర్యం ఇక్కడే పడుకుంటాం తల్లి అంటే అప్పుడు ఇచ్చాను. అక్కడ సాధువులు తయారయ్యారు నా చుట్టూ. దీని అర్థం ఏమిటి, దీని సంగతి ఏమిటి చెప్పండి అనుకోని ఏవో ఆ లైట్లు వెలుగులోనే ఏవో కొంతసేపు చెప్పాం, కొంతసేపు అయితే నిద్రపోయాను. పరుపు తలగడ ఇవన్నీ ఇచ్చేసరికి మా వాళ్ళందరూ ఒరే ఏదైనా మనం వచ్చాం కానీ వీడికి ఉన్న హరికథే ఇవాళ మనల్ని రక్షించింది. మాకు ఆ టైంలో 1200 వచ్చిందండి రాత్రి. అప్పట్లో 1200 రూపాయలు చదివింపులు వచ్చాయి. ఇంకా కింగులు అయిపోయాం, ఇంకా 1,00,000 రూపాయలతో సమానం. ఆ మరుసటి రోజు లేచింది వెంటనే మా కాలకొచ్చి తీర్చుకొని మేము చూసేసరికి ఈ బాదం శ్రీరామూర్తి గారు వాళ్ళ అమ్మగారు స్నానం చేసి శ్రీరామూర్తి గారు ఒడ్డుకు వెళుతున్నారు. ఈవిడ పెంటయ్య గారి భార్య ఒడ్డుకు వస్తున్నారు. శ్రీరామూర్తి గారు అప్పటికే అక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు ఒక పంతులు గారు కూడా వచ్చారు. వాళ్ళు కూర్చున్నారు అక్కడ. ఆయన ఏదో చదువుకుంటున్నాడు గంగానగర్ ఒడ్డు. ఈయన అక్కడికి వెళ్ళి నేను కనబడి కొండలరావు గారు ఏంటి గురించి ఇక్కడికి వచ్చారు, ఏంటి సంగతి? అక్కడికి వెళ్ళాం. ఏం లేదంటే ఇలాగా వచ్చాను, కాశీ కదా సరదాగా వచ్చాను. మీరు మా బంగ్లా మేము అక్కడ ఏదో తీసుకున్నారు వాళ్ళు అద్దెకి, గెస్ట్ హౌస్ ఏదన్నా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి వచ్చారు. అక్కడ కార్డు ఇచ్చారు విజిటింగ్, మీరు ఇది పట్టుకొని అక్కడికి రండి మీ బ్రదర్స్తో పాటుగా, దయచేసి అన్నిదా భావించకుండా మీరు అక్కడికి వచ్చి తీరాలన్నారు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాం. ఈ గంగా పుష్కరాల్లోనే వాళ్ళందరూ చేయించుకుంటే ఎంత వస్తుందో మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. ఈ చీరలు, పంచెలు, డబ్బులు అనకండి మా బ్రదర్స్కి, నువ్వు రావడాన్ని అన్నయ్య మొత్తం బ్రహ్మాండంగా ఉంది, ఏ బాధ లేదు, ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్ళిపోతాం. అప్పుడు శ్రీరామూర్తి గారు మళ్ళీ ఇప్పుడు ఎంతో ఏదో వచ్చారు. మళ్ళీ తిరిగి నేను ఆయనకి ఇచ్చేసాను అనుకోండి కావలసిన డబ్బు. నేను అదే అంటాను, స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మణికర్ణిక ఘాట్లో నేను హరికథ చెప్పేటువంటి కాశీ విశ్వేశ్వరుడి యొక్క దయ వల్ల నేను అక్కడ హరికథ చెప్పేటువంటి అవకాశం కూడా నాకు లభించింది. నేను ఒకసారి అనుకుంటుంటాను, అదృష్టవంతుడినే అనుకుంటుంటాను. అమ్మ, నువ్వు కానీ మా తాలూకా ఈ 14 ఏళ్ల అరణ్యవాస దీక్ష కూడా సంపూర్ణంగా ఏ బాధ లేకుండా జరిగితే వచ్చి తప్పనిసరిగా నీ సందర్శనం చేసి నిన్ను పూజించుకుంటాను తల్లి అని గంగమ్మకి దండం పెట్టుకుంది. కాశీ విశ్వేశ్వరుడికి నమస్కారం చేసుకుంది. మణికర్ణిక వస్తామన్నారు, ప్రయాగ దర్శనం చేస్తామని చెప్పి దండం పెట్టుకున్నది సీతమ్మ తల్లి. ఈ లోపల పడవ అవతలి ఒడ్డుకి చేరుతోంది. స్వస్తి.